నెల్లూరులో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు ఏ కార్యాలయంపై దాడులు చేస్తారో, ఏ విభాగంలో తనిఖీలు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. నిన్నగాక మొన్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో 2 రోజుల పాటు తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు తాజాగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో 2 బృందాలుగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. నుడా అప్రూవల్, ప్లాన్లు, రియల్ ఎస్టేట్ వెంచర్ల అనుమతులు తదితర వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, లేఅవుట్లకు నుడా అప్రూవల్స్ కూడా లేదు. అయినా ఏసీబీ తనిఖీలు చేపట్టడంతో చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంపై జరుగుతున్న సాధారణ తనిఖీల్లో భాగంగానే నెల్లూరులో కూడా తనిఖీలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివరాలు సేకరిస్తున్నారా, లేక గత వైసీపీ హయాంలో ఇచ్చిన అప్రూవల్స్, అవకతవకలు, ఇతర వ్యవహారాలపై గుట్టుచప్పుడు కాకుండా వివరాలు సేకరిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ తనిఖీల విషయమై నెల్లూరు ఏసీబీ అధికారులెవరూ సమాధానం చెప్పడం లేదు. తనిఖీలు పూర్తయ్యాక వెల్లడిస్తామని అంటున్నారు. అప్పటి వరకు వేచి చూడక తప్పదు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Please subscribe to N3 TV.